రైల్తే మనం తెచ్చావా? తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఓకే. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తిని. ఏం బాబు? అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికేం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంట? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదని, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, ఏంటి ఇది? అర్ధరాత్రి పూట ఎవరు కాలనీలో పడుకోకలేదా? మరి మీరెందుకు అలా హార్న్ కొట్టారు? రోడ్డు కట్టంగా నిలబడితే హార్న్ కొట్టరా? అవును, మరి మీరు పెద్ద బెంచ్ కార్ వేసుకొచ్చారు, మేము అడ్డంగా ఉన్నాం. తొక్కలో స్కూటీ పక్కకి తిప్పుకునేచ్చుగా. ఏంటి ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు? ట్యాగ్ వచ్చావా? పైగా రాయల్ ట్యాగ్. ఆ సంగతి పక్కకు పెట్టండి, రాయల్ ట్యాగ్ ని అంత కరెక్ట్ గా చెప్పారు. మీది అదే బ్రాండేనా? మాట్లాడకరా, కాలనీలో వాళ్ళంతా వింటారు. నిద్రపోతున్నారు. ఏంట్రా ఇది అర్ధరాత్రి? సుబోధ్, నీ ఫ్రెండ్ ని కంట్రోల్లో పెట్టుకో. సారీ, లేకపోతే నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్, ప్లీజ్. వేళ కొడవా? 300 మ్యాచ్లు, 600 వికెట్లు, 800 ఓవర్లు. దిస్ ఇస్ మై రికార్డ్. సుబోధ్, డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మర్డర్ చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. సిద్ధు, సారీ చెప్పు. చెప్పు సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈడికి సారీ చెప్పడం ఏంట్రా? Take him away, take him, or otherwise I will see his dead. Uncle, I'm sorry. డాక్టర్, డాక్టర్, నేనేమో ఇక్కడ దుప్పటి తడిపేసుకొని కూర్చుంటే మీరేంటి డాక్టర్ దుప్పటి ఫుల్ గా కప్పుకొని నిద్రపోతున్నారు? నిద్రపోతున్న వాడిని లేపి నిద్రపోతున్నావా అని అడుగుతావేంట్రా ఫుల్? నా తప్పే. డాక్టర్, టైం 12 గంటలు కొట్టింది డాక్టర్. 12 గంటలకు 12 సార్లు కొట్టక 13 సార్లు కొడుతుంది ఐడియట్. పడుకో. కానీ నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తే పడుకుంటా. ఏడు. నాకు పెళ్ళి అవుద్దంటారా? ఆ నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. పిల్లలు పుడతారా? ఆ నమ్మకం మీ ఆవిడకు ఉండాలి. ఓకే ఓకే ఓకే. మరి పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టుకోవాలి? చంద్రముఖి. చంద్రముఖి? అయ్యా డాక్టర్ అండి, నేను ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడాను బాబా? చంద్రముఖితో. ఏంట్రా? ఏంటి సార్ ఇది? మనిషి పడుకున్నట్టే సెటప్ చేసి నన్ను భయపెట్టారు. ఇది మీకు న్యాయమేనా చెప్పండి? సుమ్మా తమాషా. ఇది ఒక స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్. లేకపోతే నీకెలా ధైర్యం వస్తుంది? అది కరెక్టే సార్. గాడిదకేం తెలుసు గద్ద పోస్తాను. సార్, భయంలో ఏదో అనేసి వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతాను. నీకు విషయం చెప్పనా? ఏంటి సార్? ఈ ఇంట్లో మన ఇద్దరం తప్ప మిగతా వాళ్ళందరూ దెయ్యాలి.
సార్ అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుద్దండి. నిద్రపోవడానికి టాబ్లెట్ ఇస్తానుగా. ఇవ్వండి సార్, ఎంత డోస్ అయినా పర్వాలేదు. ఇవ్వండి. నీళ్ళ ఇవ్వండి. లేదు, డైరెక్ట్ గా. ఇదే పిచ్చి నమ్మకం అంటే. ఏంటి సార్ అర్ధరాత్రి పూట ఈ నడకలేంటి సార్? ఒంగోవాలా ఎందుకండి? ఏంటి ఈ మధ్యన క్వశ్చన్స్ అని ఎక్కువ వేస్తున్నావు? ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఫోన్ చేయమంటావా? అక్కర్లేదు. జానకి జానకి, నేను ఆల్రెడీ ఒంగోనున్నాను సార్. లే. ఎందుకు ఒంగోమన్నట్టు, ఎందుకు లేవమన్నట్టు సార్? ఇంటికి గాడ్ ఉంటుంది అనుకున్నాను. దూకడానికి నువ్వు హెల్ప్ అవుతావు అనుకున్నా. గాడే లేదు. అయినా లాస్ట్ టైం వచ్చినప్పుడు తెలీదా సార్? లాస్ట్ టైం గేట్ నుంచి వచ్చాను. ఓహో. నేను వెళ్తాను, నువ్వు ఇక్కడ ఉండు. గోడ లేనింటి గేట్ ఎందుకు చెప్పండి సార్? నా కర్మ. Hey Aldi, what are you doing here? I came my friend wall jump bend me. Robbery? No robbery sir. Blackberry. Freeze. You are under arrest. Don't move. Just try. Super. Avala? I don't want. Have it ma'am. Have it. Ow! ఏంటి ఎందుకు కొడుతున్నారు? ఒంగుంటే కొడతారా? బ్లాక్బెర్రీ అంటే అరెస్ట్ చేస్తారా? ఐ వాంట్ మై లాయర్ రైట్ నౌ. రేపు తెల్లవారేసరికల్లా ఇక్కడి నుంచి నేను రిలీవ్ అయిపోతాను. ఆ లాయర్ని పిలిపించండి. యు బ్లడీ ఫూల్స్. రేపు దాకా ఎందుకు? ఇప్పుడు వెళ్ళిపోవచ్చుగా. నేనే ఇక్కడ భక్త బిందాస్. అబ్బా రామ్దాస్. నేనే. వద్దులే. Go back. Go. This is jail. This is Brooklyn Bridge. This is Manhattan. Oh. This is City of Center. And no. వెళ్దామా? నేను ఎందుకులేండి, మీరు వెళ్ళండి. వెళ్దాం. వై? నేను ఒక్కడనే వెళ్ళాను అనుకో, పోలీసులు వస్తారు, నిన్ను అడుగుతారు, నువ్వు నా మొత్తం ప్లాన్ చెప్పేస్తావు. అప్పుడు నా పని జింగిడీమే బింగిడి అయిపోతుంది. అందుకని మన ఇద్దరు కలిసి వెళ్దాం. ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ కమ్. What happened? ఏం చేస్తున్నావురా? ప్రేమ కోటి రాస్తున్నా. ప్రేమ కోటే? అవ్వా, ఇందాక పెర్ఫార్మెన్స్ కి ఇప్పుడు పెర్ఫార్మెన్స్ కి ఇంత తేడా చూపిస్తున్నావేంట్రా? నువ్వు సామాన్యుడు కాదురా మేడం. వీడు జైలు బద్దలుకుంటే పారిపోతా ఉంటున్నాడు మేడం. వీడు బాడీ మీద జైలు మ్యాప్ ఉంది మేడం. ఎటు నుంచి ఎటు వెళ్తే తప్పించుకోవచ్చు అంతా ఉంది మేడం. కావాలంటే చూపిస్తాను రండి. ఏంట్రా కూర్చొని పెద్ద పెర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? లేరా లే, నీ సంగతి ఏదో తెలుస్తాను. మేడం గారు చెప్పరా చెప్పు. ఓకే చెప్పు. ఓకే, 1 సెకండ్. ఇందాక ఉంది కదరా, ఇప్పుడు ఏమైంది? ఇందాక ఇక్కడ ఉంది మేడం, నేను చూసా. ఉంది, ప్రామిస్. Don't play games. ఇప్పుడు లేదు కదరా. ఏంటిది? జైల్, మ్యాన్హాటన్, బ్రూక్లిన్, సెంటర్ ఆఫ్ ది సిటీ. వద్దులేండి సార్, జైలు నుంచి తప్పించుకునేటప్పుడు వాడదాం. ఈ విజయం నా ఒక్కరిది కాదమ్మా, మనందరిది. ఏంటి అంకుల్, ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ కాదమ్మా, ఇండియా కప్ వచ్చింది. అవునా? మరి ఈ విజయం ఒక్కడిదే కాదంటున్నారేంటి? అవునమ్మా, నేను ఎంత ఎంకరేజ్ చేసినా వాళ్ళు కూడా బాగా ఆడాలి కదా. అఫ్ కోర్స్ మై బాయ్స్ డిడ్ వండర్ఫుల్ జాబ్. ఇవి బయట పంచి పెట్టి వస్తా. కొడితే కొట్టాలిరా. ఆంటీ, దిస్ ఇస్ టూ మచ్. ఇండియా గెలిస్తే ఈయన గెలిపించానంటారేంటి? ఏం చెప్పమంటావు తల్లి? ఈయన పిచ్చికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? క్రికెట్ ఉంటే చాలు ఊళ్ళో వాళ్ళందరినీ మేపటం, వాళ్ళ పొగడ్తలకి ఈయన పొంగిపోవడం, వాళ్ళకి వండి పెట్టలేక నా చేతులు పడిపోవడం. నిన్న మన వాళ్ళు భలే ఇరగదీశారు సార్.
అదేంటి సార్ ధోనితో దగ్గర సెంచరీ కొట్టించారు? దాందే ఉందిరా. రే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. వాళ్ళు కూడా మనం చెప్పినట్టు ఆడారు. అసలు శ్రీలంకని భలే అవుట్ చేయించారు సార్. మరి పిచ్చి మీద పిచ్చి పిచ్చి జోకులు ఇస్తే తోలు తీస్తాను రా. ఐ విల్ టేక్ ది స్కిన్ ఐసే. అడ్రస్ ఇదే సార్. ఈ బండి మీదే సార్ వచ్చి మన డిఎస్పీ గారు అమ్మాయిని ఏడిపించింది. ఆర్సీ బుక్ ప్రకారం ఇదే సార్ ఇల్లు. ఇక్కడ దివాకర్ అంటే ఎవరు? ఆహా, ది కాంబినేషన్ ఆఫ్ టెండూల్కర్ అండ్ గవాస్కర్ నేనే. నిన్నంతా ఎక్కడున్నావు? అసలు ఏం జరిగింది? అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అంటే జరిగిందంతా మీకు తెలుసు అన్నమాట? తెలుసు అన్నమాట. వాట్ ఈస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? నేను దగ్గర నుండి చేయించాను. చెప్పరా విషయం? అవును సార్. ఇలా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఎన్నాళ్ళంటే టిపికల్ క్వశ్చన్. సో మెనీ ఇయర్స్. ఇలా చేసి చేయడం కరెక్ట్ అంటారా? చేసి చెయ్యాలి కదా రాజేష్. చేసి చేయటం మాకు కొత్త ఏం కాదు. ఊహ తెలిసిన దగ్గర నుంచి చేస్తూనే ఉన్నాం. అవునా? టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఓహో, దీనికి అంతటికీ బాధ్యత మీరేనమాట? బాధ్యత కాదండి, క్రెడిట్. దట్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. అయినా ఇలాంటి పనులు చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాలి కానీ ప్రశ్నల మీద ప్రశ్నలు ఏంటండి మతి లేకుండా. అసలు దివాకర్ అంటే ఎవరుకుంటారు? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ దివాకర్? ఏంటి సార్, మా డిఎస్పీ గారు అమ్మాయిని చేసి టీస్ చేస్తారా మీరు? నిన్న టీంలో డిఎస్పీ గారి కూతురు కూడా ఉన్నారా సార్? 2 రోజుల నుంచి అడవిలో తిప్పుతూ నరకం చూపిస్తున్నావు కదరా. ఒరే, జైల్లో ఉంటే కనీసం బతకడానికైనా ఛాన్స్ ఉండేదిరా. ఈ అడవిలోకి తెచ్చి పడేసేవేంట్రా బాబు? ఇక్కడ జంతువులకు మన భాష రాదు, మన మీద జాలి ఉండదురా. అమ్మో, ఏంట్రా పులే? నీకు పులి అంటే భయమా? నీకు భయం లేదా? నాకు పిల్లి అంటే భయం. పిల్లంటే? ఒరే, నన్ను ఎందుకురా ఇంత హింస పెడుతున్నావు? నేను నీకేం ఉపకారం చేశాను రా? నన్ను చంపేరా దరిద్రం వదులుద్ది. ఒరే ఒరే ఒరే, పులిరా. అరే అదేంట్రా నన్ను చూపిస్తావు? అరే, దాంతో ఏం మాట్లాడేవరా? అది నా వైపు వస్తుందిరా. దానికి ఆకలిగా ఉందంట. పులి భాష కూడా తెలుసా నీకు? నేను చెవితో కూడా మాట్లాడతాను. చెబుతా తర్వాత మాట్లాడచ్చు. అది నా వైపు వస్తుందిరా. అవతల పొమ్మ చెప్పరా. అది హంగిరి జంగిరిగా ఉంది. అది నా మాట కూడా విందమ్మా. అరే అరే, పులి తల్లి, నీకో దండం పెడతాను, నా వైపు రావద్దమ్మా. నేను చాలా మంచోడమ్మా, నీకు తెలుసా? ఆడు ఒంగోమంటే వంగున్నాను. పోలీస్ స్టేషన్లో బ్లాక్ బెర్రీ చూపించా. నీ దండం పెడతారా? రావద్దమ్మా. ఎలా రిక్వెస్ట్ చేశారో చూసావా? నాకు తెలుసురా పులి భాష. దగ్గరికి వచ్చిందిరా. అరే, ఏం చేస్తుంది అది? వెనక్కేమన్నా దాన్ని? కొమరం పులి అయితే నా మాట వినేది. ఇది ఫారెన్ పులి, నా మాట విందాం. అరే అరే అరే, అది దగ్గరకు వస్తుంది అంటే పట్టుకుంటుందామారా? అరే, నీ దండం పెడతాను రా. దాన్ని ఆపరా బాబు, ఆపరా. కలపండ్రా. ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంట? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లు ఏమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా, యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారు పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రక్తం నీ మీద సిమ్మి ఆ రక్తంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, అది గది కదా నా నిన్ను చూసి ఎట్టి పడిపోవాలా? పౌరుషం అంటే. సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటేనే చెమటలు పెట్టేస్తానే. మగాడివి కదా, అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. పోనీ ఇద్దరిని ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు గొడ్డళ్ళు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా? ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? చంపలా. నేను అంతే.
క్రిస్టియన్ టైప్. అందించడం వేయించడం. నలుగురిని నరికి తలకాయల సంచులు ఇటుకురా, అప్పుడు సోత్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించవచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్ళు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంతకు తగ్గ బొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే, వదలా, నిన్నొదలా. సావిత్రి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్ప తీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా, ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు. కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేసా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళిద్దరిని సనత్నకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకునే విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. లెఫ్ట్ లెఫ్ట్ గేరా. లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ. అటు అటు వెళ్ళిపో. రైటా? ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంటే వెళ్ళి దులిపే. వెళ్ళు దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఏదో తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా. నువ్వే దగ్గరుండి చందుచర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు గురుగారు, అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా? అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా. ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా, పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊళ్ళో లేడీస్ కాదు తెలుసా? మా గురువు గారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువుగారేం లేత కాదు బాబు, ఆయన ముదురే. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా,
ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామ్మ, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకట తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. తింగరు, నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు. ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు, ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఏంటి బాబాయ్, వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరుతాడు, ఇక్కడ కడితే కాసితాడు. మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈనట్లు 2 తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేలకు గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్, అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని గావుకేక పెడతాడు. పార్థు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనేడే ఇప్పుడు కిందకెళ్ళాడు పిన్ని. అబ్బా, ఈయన ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ని ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కదా? మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా, మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నానో వేడి కాఫీ, సాసరు కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో, పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో, ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా, ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే ఎవరికి చెప్పను బాబాయ్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం, తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని.
ఏంట్రా ప్రాక్టీస్ ఆపిస్తారేంట్రా? ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపేసాం. బెట్టింగ్ లు మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకురా. ఐ హేట్ ఆల్ దిస్ థింగ్స్. బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద? అవును అంకుల్. ఏంట్రా అది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాను. ఆహా, కాకినాడ కన్నయ్య. బాల్తోనే మాట్లాడతావా? నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? ఏమే వెళ్ళి బ్యాట్ తీసురా. టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. ఏమే క్రికెట్ బాల్ ఒకటి తీసురా. ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకి వెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఆటో వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా. మళ్ళీ ఇక్కడ అక్కర్లేదు. అంకుల్ గ్లౌస్ అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో. అంకుల్ గాడ్, ఆ విషయం ముందే చెప్పాలరా? ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? ఏమండి కాఫీ? సాసరేదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే? నేనా? మరి నేనా? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? సాసర ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు అన్నయ్య. జాయింట్కి వెళ్ళొస్తా. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఎంత దూరుకొస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్నా తొందరగా ఏంట్రా? బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్క రండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా. కొట్టు, పర్లేదు కొట్టు. నువ్వు కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమ్ ఆన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో కొట్టబోయ్యా? వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్దు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడుగుతావేంటి?
Just using the pace of the bowler. Oh, what a hit. Shoaib Akhtar fast and furious, allowing సావిత్రి మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏంటో నీ శుతిమెత్తనైన చేతులతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వులే ఎవడొకడు తోమేస్తాడు. మళ్ళీ తోసి పని గుంకోలు ఎందుకు నువ్వే తోమేసి పెట్టరాదా? ఓకే తోమేస్తాను. మద్దలు చేయటం అంటే కష్టం గాని అంటు తోమటం అంతసేపే. నువ్వు తలకొచ్చే ఎలా ఉతుకుతున్నానే? చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఇట్ట మనుషుల్ని కూడా బర్ర ఉతికేస్తే చాలా బాగుంటది. ఏంటి మనుషులు ఉతికేది? ఈ ఉతుకుతున్నారు కదా సర్దుకోవే. మనుషులు ఉతకడం నా వల్ల కాదు. బాగా జరిగానా? కాంపౌండర్ గా వచ్చావు. ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా చేస్తావు. తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే. ఎలాగూ సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు అయ్యో నేను ఇవి తరగటం, అంటు తవ్వటం, నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావు అమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా. మీరు అలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ వద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలియదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా ఏంట్రా? నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా నా పెళ్ళి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా. మన ఏంట్రా? మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబు గారి వెనకాల తిరుగుతుంటా. పాపం మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కోయమంటావు? సరే దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే. ఏంటి నీకు ఇష్టమేనా? ఇష్టమేనమ్మగారు. ఏం నచ్చింది వాళ్ళు? అలా అడిగితే ఏం చెప్పుదమ్మా, సిగ్గుపడుద్దు కదా. నాకేడు సిగ్గు. సిగ్గులేదా? అమ్మగారు ఈయనగారు పీకల్ని కోసికపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబదబా ఉతికేస్తారు. నాకేటు ఒక గుడిసు ఉన్నది కదా, ఆ గుడిసి కాపలా కావాలి. ఈయన గోరిని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది అమ్మగారు. ఇల్లు కొనడానికి వచ్చావా? బేరం అయిపోయింది, బయలుదేరు. చూసావా ఎంత డిమాండ్ పెరిగిపోయిందో? పేపర్లు క్లియర్ గా చూసుకున్నావా? సత్య అంటే మీరేనా సార్? కాదయ్యా, 10 నెలల నుంచి ఇల్లు ఖాళీగా ఉంటే కబ్జా చేసి రండి బాబు రండి, రండి బాబు రండి అని నీకు అమ్ముకుంటున్నాను. ఎందుకు సార్ కోపం? మీ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఎవరు నువ్వు? సత్య ఫ్రెండ్ అండి. వీడు ఈ టైంకే రావాలా? గుర్తుపట్టకపోతే నేను సత్య కాదని వాడికి తెలిసిపోద్ది, గుర్తుపడితే వీడికి తెలిసిపోద్ది. ఛీ, నా బతుకుచ్చాడా. మీ ఫ్రెండే కదా సార్? తెలుసులే బాయ్, మేమేం ఫ్రెండ్స్ 190 మాట్లాడుకుంటాం, నీకెందుకు? నువ్వు వెళ్ళు. సరే, అర్జెంటుగా డబ్బులు సిద్ధం చేసుకో. నువ్వు లోపలికి రమ్మా. నీ పేరేంటి? రామ్. నేనెవరో తెలుసా? సత్య బాబాయ్ని. చిన్నప్పటి నుంచి వాడు నా దగ్గరే పెరిగాడు. హలో, నేనంటే వాడికి సుస్సు సుస్సు. అయినా వరే సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు కదా అని ఎర్రబస్ ఎక్కేసి వచ్చేటివేనా? సరే, వచ్చావా వెళ్ళావా అన్నట్టుండాలి. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఆ తర్వాత 1 minute ఉన్నా సరే స్పేర్ చేయను. హలో, అంటే ఎక్కడికి? ఆ మూలను ఎక్కడో తగలడు. అక్కడ తగలడం అంటే అటు వెళ్తావేంటి? ఈ లోపల ఒక రూమ్ ఉందా? ఆ సంగతి నాకు తెలియదే. తెలిసినట్టయితే వాడి దగ్గర ఎక్స్ట్రా 3 లక్షలు నొక్కేసేవాడిని. ఏంటి సత్యగాడు నీకు ఈ సీక్రెట్ కూడా చెప్పేశాడా? ఏదవా, వాడి నోట్లో ఒక్క మాట కూడా తాగదు. ఇంతకీ వైజాగ్ ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూ ఇవ్వడానికే, ఎంట్రన్స్ రాయడానికే? నలుగురు నేసేయడానికి వచ్చాను.
గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను, ఏదో మనసంతా. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు? ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరిని చూసి ఎవడనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. లేకపోతే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంటరా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోలా లేదు. మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికి కనబడను, ఎవరికి వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. డైరెక్టర్ గారు, మీ గురించి రామ్ చెప్పాడు సార్. అసలు మీ డైరెక్షన్ లో చేయాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. రియల్లీ? యు నో, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అసలు ఆ సినిమాలో శతద్ర వంశ వీరుడు అని హీరో 100 మందిని వేసేస్తుంటే ఆ డైరెక్టర్ ని నేను కాదమ్మా, రాజమౌళి. ఓకే ఓకే. మీ సినిమాలని కదా సార్ సుమలు గాల్లో ఎగురుతుంటాయి, బాంబులు పేలుతుంటాయి. అది నేను కాదమ్మా, వి వినాయక్. మరి మీరేం తీశారు? ఇట్స్ మై ఫస్ట్ ఫిల్మ్, యు నో, మై డెబ్యూ. ఇంతకీ మన సినిమాలో హీరో ఎవరు సార్? నాకేం తెలుసు. రామ్ ఏం చెప్తున్నాడు? హీరోకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. డైరెక్టర్ మీరు కదా? దర్శకుడిని నేనేనమ్మా, పర్యవేక్షణ అతను. మరి నాకు సీన్ ఎవరు చెప్తారు? నేను ఒకటి చచ్చాను కదమ్మా, నేను చెప్తాను. 3 నెలల క్రితం నువ్వు అతను చూసావన్నమాట. 2 నెలల క్రితం నువ్వు అతను ప్రేమించావన్నమాట. 1 నెల రోజుల నుంచి నువ్వు చెప్పాలనుకుంటున్నావంట. ఇవాళ నీకు అతను కనిపించాడన్నమాట. నువ్వు ఐ లవ్ యూ చెప్తావన్నమాట. అదిరిపోయింది సార్ సీన్. వాట్ ఏ క్రియేటివిటీ, యు బ్రిలియంట్. డైరెక్టర్ గారు సీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారా? మీరు రాసిచ్చినట్టే
అదే చెప్పినట్టే చెప్పాను. గుడ్. శృతి, నువ్వు రెచ్చిపో. ఈ సీన్లో నువ్వు కనిపించకూడదు, నీ క్యారెక్టర్ ఒకటే కనిపించాలి. బై ద వే, ఇవి ఆడిషన్స్ మాత్రమే. బాగా చేసావు అనుకో, ఆయన ఇంప్రెస్ అయితే నువ్వే హీరోయిన్. ఏం సార్? మీరు అలా చెప్తే అలాగే. బ్లెస్ మీ సార్. అసలు ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? హీరో ఎవరు సార్? వీరుబాయ్ తమ్ముడు. నెక్స్ట్ వేసేది వాడినే కాబట్టి. సార్ మీరు వాడిని వేస్తే వేశారు, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, నీకు సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ, ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో? ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అది నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట, వస్తానురా, వస్తా. ఏంటండి? ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా? మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషాబాయ్, ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదులే, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో, మా నాన్నకేం చెప్పకే తల్లి. ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా. యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్. నో, టీవీలో పిచ్ని చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేనా? ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకు నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాళ్ళు లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? లైలా 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 లైలా. వీడు వచ్చాడేమో. నువ్వేనా? ఏంటి ఊపుకుంటూ వచ్చావు? మంచి ఇంకేం చాలేదా? ఆ ఫ్యాన్ పనిచేయట్లేదు చూడు. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. మునిపెన్నడూ జరగని విధంగా వైజాగ్ లో ఓ సంచలన హత్య. హత్య మామూలుగానే జరుగుద్ది, మీరు సంచలనం చేస్తారు కదా. హత్యకు గురైంది ఎవరో కాదు, వీరుభాయ్ మనిషి దేవా. హంతకుడు చంపింది కత్తితోనో గన్నుతోనో కాదు, కరెంటు షాక్ తో చంపేశాడు. రెప్పపాటు నిర్లక్ష్యం ఒక్కోసారి మీ ప్రాణాల మీదకే తేవచ్చు. తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్నే ఆ హంతకుడికి కర్ర, కత్తి, గన్, బాంబు అవసరం లేదు. మీ ఇంట్లో కరెంటు ఉంటే చాలు. మీకే తెలియకుండా క్షణాల్లో మీ పంచ ప్రాణాలు హంతకుడు మీ ప్రక్కనే ఉండొచ్చు. ఎస్, కానీ మీకు తెలియదు. అలుసుగా తీసుకొని దురుసుగా ప్రవర్తిస్తే ప్రాణాలకే ప్రమాదం. మీ ప్రాణాలు దక్కించుకోండి. అదే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఆపేశావు? భయపెడుతున్నాడు సార్.
సార్ నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరతా. ఎక్కడికి? ఇంత సువిశాలమైన ప్రపంచంలో నాకింత చోటు ఉండదా సార్? నా గురించి తెలిసింది నీకొక్కడికే. ఇంకెవరికైనా తెలిసినా నా పని అయ్యే వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా క్రైమ్ స్టోరీలో నెక్స్ట్ వచ్చేది నీ ఫోటోనే. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను సార్. వెళ్ళేస్తాను సార్. ఎక్కడికి? సుస్సు. థ్యాంక్ యూ సార్. బావా, అర్జెంటుగా నన్ను కలకత్తా నుంచి రమ్మని నువ్వు ఇంత కామ్గా ఉన్నావేంటి బావా? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా? ప్రతి లవర్కి లైఫ్లో ఈ యాంగిల్ తప్పదేమోరా పేరు శాస్త్రి. నాకు కూడా ఓ పెళ్ళవుతుందంటే నువ్వు ఆనందిస్తావు కదరా? అదేంటి బావా, వయసురీత్యా అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చేమో గానీ ఆనందిస్తానుగా. నాకు ఆనందం కూడా లేకుండా చేశాడు రా చారిగాడు. సంభావనల కింద వచ్చిన సొమ్మంతా చంద్రకళకిచ్చి నేను సైడ్ కొడుతుంటే నా సైడ్ ఉంటూ వాడు సైడ్ వేసాడు రా. అప్పుడు నువ్వు సైడ్ అయిపోవడం తప్ప మనం చేయగలిగేదేముంది? చెయ్యగలం. కలకత్తాలో నీకు బాబా ఎవరో తెలుసా? ఆడు పెద్ద డాన్ అని విన్నా, ఆడితో నీకు పనేంటి బావా? వీడు నన్నే కాదు ఆ డాన్ గారిని కూడా మోసం చేయడానికి వెళ్ళాడు. ఏం మోసం? డిటో వీళ్ళలాగే ఇంకొకడున్నాడు. వాళ్ళలాగే యాక్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సంభావన సెట్ చేసుకుని వీడు కలకత్తా వెళ్ళాడని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. డెప్త్కి వెళ్తే అది నిజమని తేలింది. ఈ నిజాన్ని బాబా గారికి మనం తెలియపరచాలి. అదెంత పని? ఆయన అడ్రస్ సంపాదిద్దాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనమే వాడిని వేసేయాలి. దానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యిండు. మనం ఎందుకు బావా వేయడం? ఆ పని చేయడానికి కలకత్తాలో కావాల్సినంత మంది ఉన్నారు. వేయటం అంటే నా ఉద్దేశం కూడా వేయించడమనే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. హాయ్ డైరెక్టర్ గారు, ఇవాళ సీన్ ఏంటో చెప్పండి, చంపేస్తా. ప్రతిదానికి చంపేస్తాను అనకమ్మా. ఇక్కడ టెన్షన్ పడి చేస్తున్నావు. డైరెక్టర్ గారు సీన్ చెప్పారా? మీరు నాకు చెప్పారా? శృతి, సీన్ చాలా సింపుల్. నిన్న హీరోకి నువ్వు ఐ లవ్ యూ చెప్పావు, ఇవాళ హీరో నీకు ఐ లవ్ యూ చెప్తాడు. అంతే కదా డైరెక్టర్ గారు? ఓహో, సీన్ అలా మార్చారనమాట. సీన్ మార్చిన విషయం డైరెక్టర్ ముందే చెప్పండి, లేకపోతే వాళ్ళ ముందు బ్లాంక్ ఫేస్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అదే నిన్నట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, అంతే కదా? అబ్బా అబ్బా, ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. అడుగు, హీరో వచ్చాడు, నువ్వు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. బ్లెస్ మీ. సార్, విధి చాలా విచిత్రమైంది సార్. అక్కడేం జరుగుతుందో వాడికి తెలియదు, అది స్కెచ్ అని తనకు తెలియదు. రెండూ తెలిసినా ఏం చేయాలో నాకు తెలియదు. ఆహా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ సార్. ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్, నీకు చెప్పలేదు కదా, ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు, అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. సత్య ఎక్కడా? కళ్ళు దుబ్బయ్యా? ఇట్స్ మీ. నేను అడుగుతున్నది సత్య గురించి బే. నేను చెప్పేది సత్య గురించేరా. ఇట్స్ మీ. వై ఆర్ యు మిస్ హ్యాండ్లింగ్ మీ? రేయ్,
ఆ ఇల్లు ఎవరిదిరా? ఇట్స్ మై ఓన్ హౌస్, అది నా సొంత ఇల్లు. 10 months నుంచి ఖాళీగా ఉందని నేనే కబ్జా చేశా. ప్రామిస్? వీడెక్కడ్రా? ఈయనెవరు సార్? ఆ ఇంట్లో ఇంకెవరుంటారా? వీళ్ళ మనుషులు వేసేవాడు నాతోనే ఉన్నాడని తెలిస్తే నన్ను కూడా వేసేస్తారు బాబోయ్. ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటాను. ఏక్ సింగిల్, స్టిల్ బ్యాచిలర్ ఏనా? రే వీడు కాదు, ఆ ఏసీపీకి వీడు గుర్తులు చెప్పాడే, ఆణ్ణి తీసుకురండి. అన్నా ఆడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో? మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా, సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడుగాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్, ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయనది అన్నట్టే. రై నోర్ముయ్. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్ లో నేను ఒక్కడిని అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. మీకు నిజం చెప్పాలి సార్. ఏంటదే? మిమ్మల్ని టార్చర్ పెట్టింది నరసమ్మ, సారీ చెప్పింది చారీ సార్. వాట్? అవును సార్, వీళ్ళిద్దరూ. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. వాడి మాట వేరు, వీడి మాట వేరు. మాట ఏమిటి సార్, మనుషులే వేరు. మరి విషయం ఇందాకెందుకు చెప్పలేదు? నా మమ్మీ చెప్పొద్దంది సార్. మమ్మీ ఎవరు? అదో పెద్ద ఆత్మకథలేండి. అది ఇప్పుడు షికార్కి వెళ్ళింది. వచ్చేలోపు ఈ విషయం మన బాబాగారికి చెప్దాం పదండి. బాబా, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? వీళ్ళు ఇద్దరున్నారు. మీకెలా తెలుసు? వీడు చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసినోడు వేరు, ఇక్కడున్నోడు వేరు. నువ్వు చెప్పరా? అవును సార్, వాళ్ళిద్దరున్నారు సార్. చంపేస్తాను. ఎందుకు సార్? ఇద్దరేంట్రా? ఇద్దరు ఒకడే ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేనోడు ఇంకోడు ఉన్నాడు సార్. లేనోడు ఎలా ఉంటాడ్రా? ఉన్నాడు సార్, అది చెప్పడానికి వచ్చా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అంటే ఒకేలా ఇద్దరు ఉన్నారంటావు? అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకటేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్, కానీ మదర్ టంగ్ ఒకటి సార్. టంగు పీకేస్తాం. ఫాదర్లు వేరు, మదర్లు వేరు. అటువంటప్పుడు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారా? అయ్యో ఉన్నారు సార్. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేన్ని నమ్మద్దు. ప్రూఫ్లు ఏంటి సార్? ప్రూఫ్లు? మీరు ఏమైనా జిల్లా జడ్జా? మీరు పెద్ద డాన్ అంతే. డాన్లు కూడా ప్రూఫ్లు కావాలరా? ఉంటే చెప్పండి, నమ్ముతా. ప్రూఫ్లు అంటే ఏ భాష? ఏ భాషలో చెప్పాలరా? నిన్నేరా? ఏ భాషలో చెప్తే అర్థం అవుతురా నీకు? ఇంకొకసారి గీత వైపు చూసావో నీ గుడ్లు బీకి గోటీలు ఆడుకుంటాను. గచ్చి మౌలిగాడు ఒకేసారి చెప్తాడు, రెండోసారి నరికి అవతల పడేస్తాడు. గట్టిగా పిడికిలి బిగించి ఒకటిచ్చాను. ఆటో పోనీ, ఎక్కడికి? ఏదో చోటి పోనీ భయ పోనీ. గుర్తుంచుకో, గచ్చిబౌలి దివాకర్. ఆపేమిట్రా? మీరు ఏదో అడ్రస్ చెప్తున్నారు కదా అని. పోనీరా బాబు. ఏంట్రా నీ ప్రాబ్లము? నాకు ప్రాబ్లం ఏం లేదు సార్, నేను కంఫర్టబుల్ గా ఉన్నాను. గుడ్లు పిక్కి గోటీలాడుతాను. ఊరుకోండి సార్, నేను గోటీలాడటం ఏంటి? ఐ ఓన్లీ ప్లే క్రికెట్ సార్. మొన్న ఎగిరెగిరి తంతానన్నా అంటే మాత్రం మీరు ఎలా నమ్ముతారు సార్? నా హైట్ కి పర్సనాలిటీకి నేను అసలు ఎలా ఎగరగలను సార్? ఇలా సైకిల్ చేసావు? అదే అన్నాను సార్, ఎందుకంటే ఒకే సిటీలో ఉంటున్నాం కదా, ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు, కలిసి ఉంటే బాగుంటుందని అన్నాను సార్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. సరే కామ్గా ఇంటికి వెళ్ళిపో. అరే కామ్గా ఇంటికి వెళ్ళరా, వెళ్తాం. అడ్రస్ చెప్తాను నా పేడ. చెప్పరా పేరు శాస్త్రి. బావా, నేను ఒక ఇంపార్టెంట్ న్యూస్ పెట్టా. ఫోన్లో చెప్పనా, అక్కడికి వచ్చి చెప్పనా? వస్తే నువ్వు ఇరుకు దొబ్బుతావు, అక్కడి నుంచే చెప్పు. వాళ్ళు కవల పిల్లలట బావా. ఆ ముసల్ది హాస్పిటల్లోనే మార్చేసిందట. అగ్రహారంలో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా ఇప్పుడే న్యూస్ వచ్చింది. సూపర్ రా, ఈ ప్రూఫ్ చాలరా వాడిని లేపేయడానికి. నువ్వు ఫోన్ పెట్టి. ధనరాజ్ గారు. బాబా గారు. మళ్ళీ ఏంటయ్యా? ఆ ధనరాజ్ గారు మా గురువు గారు కలిసి మేమిద్దరం అని అదే పనిగా అందరికీ ప్రచారం చేస్తున్నారండి.
ఈ మాట ఆ నోట ఈ నోటా పాకి ఆ మేజర్ చెవిలో పడిందే అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. అవునయ్యా, నాకు గుండెతడ వచ్చేస్తుంది. పోనీ ఇద్దరిని చంపేద్దామంటే అందరికీ లేని పోనీ డౌట్లు వస్తాయని ఆలోచిస్తున్నా. వీళ్ళ నోళ్లు మూయించాలంటే మేమిద్దరం ఉన్నామని మీరే ఒప్పించుకోండి. నేను ఒప్పుకోను. వాడు అసలు తెమ్మంటే ఎక్కడి నుంచి తేనక్కర్లేదు బాబా గారు. మేమిద్దరం కవల పిల్లలు అని చెప్పండి. చిన్నప్పుడే మా బామ్మ హాస్పిటల్లో మా ఇద్దరిని వేరు చేసిందని చెప్పండి. అప్పుడు ఇద్దరం మేజర్ పిల్లలు అయిపోతాంగా. ఆలోచించండి. ఫెంటాస్టిక్ స్టోరీ. అప్పుడు ఇక్కడ నువ్వుంటే ఏంటి, వాడుంటే ఏంటి? బాబా గారు, ఓహో ఇతగాడు కూడా ఇక్కడే ఉన్నాడా? మంచిదే. బాబా గారు, నేను వీళ్ళు ఇద్దరు అని చెప్తే మీరు నమ్మలేదు కదూ, కానీ వీళ్ళిద్దరే. అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. వీళ్ళిద్దరూ కవల పిల్లలు. చిన్నప్పుడే వీడి బామ్మ హాస్పిటల్లో వీళ్ళని వేరు చేసింది. హాస్పిటల్ బాబా గారు ఏదో ఒక హాస్పిటల్ ఏవయ్యా. సో వీళ్ళ మదర్ సేమ్, వీళ్ళ ఫాదర్ సేమ్, ఇద్దరు మేజర్ కొడుకులే. అప్పుడు ఇక్కడ ఎవరుంటే ఏంటి? బట్టు పద పద. ఏవయ్యా, నాకు డౌట్, అసలు ఈ బాబాగాడు ఒరిజినల్ అయినంటావా? పంతులు కొత్త టెన్షన్లు పెట్టొద్దు. పద పద. आप अंदर कैसा है? बाहर जाओ. ముందు నర్సిని పిలు. ఏంటి న్యూస్? నర్సి, ఎలా ఉన్నావు? ఎవరమ్మాయి నువ్వు? నన్ను మర్చిపోయావా? నేను నందుని. వీళ్ళకి ఏదైనా మందు పెట్టారా? ఏమిటా అప్రచ్చ మాటలు? మందు పూసుకోవడం మా ఇంటా వంట లేదు తెలుసా? ఇప్పుడు ఇరుక్కుంటాడు వీడు. ఎలా చెప్తే ఏం పీకుతున్నావు కాబట్టి చూడు. ఎవరు నువ్వు? నేనెవరైతే నీకేంటి? అసలు నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడున్నావు? ఏంటి నర్సి ఇదంతా? చందు, నా బాయ్ ఫ్రెండ్ మీద చెయ్యేస్తాను, కాలేస్తాను. అడగడానికి నువ్వెవరు? బాయ్ ఫ్రెండా? ఇతను నా కాబోయే హస్బెండే. చంపుతా. నా బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని నీ హస్బెండ్ అంటావా? ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? పొళ్ళు రాలిపోతాయి. నోర్మోయ్, నోర్మోయ్. ఏంటే వాగుతున్నావు? నువ్వేంటే వాగుతున్నావు? ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు. నిజం తెలుసుకోకుండా కొట్టుకోవద్దు. ఏంటా నిజం? రేయ్, ఇట్రా. నన్నా సార్? నిన్నే రా 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 రా. ఏంటి సార్ ఇంతక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది? ఆ సోదేదో వీళ్ళకి చెప్పు. ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి నేను మాట్లాడలేను సార్. ఆ అమ్మాయి నేను ప్రేమించాను సార్. అవును సార్. ఆ కథ చెప్తాను, వింటారా? నిన్ను చంపేస్తాను, ఇప్పుడే చంపేస్తాను. నీ ప్రేమ కథ నాకొద్దు. ఆ కవల పిల్లల కథ చెప్పు. చెప్పు. చందు, అసలేం జరిగిందంటే, నువ్వేంట్రా ఇలా వచ్చావు? టేబుల్ కింద నుంచి వేపేసా. ఏ రాకూడదా? అబ్బాయి, ఎందుకు రాకూడదు? రావచ్చు. ఎందుకు వచ్చావని. జఫర్ కి జోలీ, గబ్బర్ కి బోలీ, ఒబామా గోలీ, వైట్ హౌస్ ఖాళీ. అంటే యూ డోంట్ అండర్స్టాండ్? నో, ఐ టెల్ యూ. గర్ల్స్ కమ్. బ్యాచ్ ఎలా ఉన్నారు? సూపర్. మ్యాప్ ఇంకా సూపర్ గా ఉంటుంది. మ్యాప్ హోల్డ్ యూ హెయిర్. దా, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తాయి. ఒబామా ఉండే వైట్ హౌస్. ఇది నాకెందుకు చెప్తా. గివ్ మీ ఫింగర్. బాగుందా? సూపర్. ఇది ప్రెసిడెంట్ ఉండే బెడ్రూమ్. ఓ, ఏసీ ఇక్కడి నుంచి ఇలా వస్తుంది చల్లగా. బెడ్రూమ్ లో ఏసీ. ఈ ఏసీ ప్లాంట్ లో నుంచి మన ఇద్దరం ఇలా వస్తాం. మన ఇద్దరమేనా? వాళ్ళు కావాలా? మన ఇద్దరం వెళ్ళేది ప్రెసిడెంట్ చంపడానికి. ఆహా, ఏమి లైఫ్ రా మీది. నువ్వేమో ఎంఎంఎస్ చూపించి విష్ చేయమంటావు, వీడేమో మ్యాప్ చూపించి మర్డర్ చేయమంటాడు. నేను బతకడం ఎందుకురా? వేస్ట్. చంపేయండి రా, చంపేయండి. ఏం జరిగింది జానకి? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? చెప్పమంటే ఏం చెప్తాను బాబు? అంతేనా? నేను మాట్లాడతానుండు. बोंगरे की बोंगरी, जांगरे की जांगरी, अंडू सिर्फ चल बाला के बुट्टो निंजो के निष्ठो, हुंडी की गंडी नरकट्टी कट्टी, ओ बो चिच्चा की फू फू फू, अलमास की जूजू कटरी, ब्रह्मिस की ब्रह्मी कटरी, जू बा फू ना फू फू. चल ఓకే, కమ్ ఆన్ గర్ల్స్. అది అక్కడికి రా, అది నా సెక్రటరీ. ఇందాక అమ్మాయికి ఏ చాక్లెట్ పెట్టావు? స్నిక్కర్. నేను బార్ 1 కీప్ ఇట్. గో కమ్. వాళ్ళకి ఏం చెప్పారు బాబు? వెళ్ళిపోతున్నారు. ఏం లేదు, నీకంటే పెద్ద ఎదవ దేశంలో లేడని చెప్పాను. నీతో పెట్టుకుంటే సంక నాకి పోతారని చెప్పా. నువ్వు అక్కర్లేదు బాబు, ఈ పొగడ్తలు నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఆ ఎంఎంఎస్ వద్దు. ఆ ఎంఎంఎస్ కూడా ఎందుకు నాయనా? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, అక్కడికి వెళ్తాను. ఏం లేదు జానకి, ఆ ఎంఎంఎస్ డిలీట్ చేశానని చెప్దామని. డిలీట్ చేసావా?
అవునా? ఎందుకు? మక్కర్కి చక్కర్, చక్కర్కి మక్కర్. ఊ